టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ముగ్గురు పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు సీనియర్లు గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ లెజెండ్స్ ఒక్కసారే టీ20లకు గుడ్ బై చెప్పడంతో వీరి ప్లేస్లో ఎవరిని ఆడించాలనేది మేనేజ్మెంట్కు పెద్ద టాస్క్ అయింది. నిజానికి ఐపీఎల్ నుంచి ఎప్పటికప్పుడు కొత్త యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ లైమ్ లైట్లోకి వస్తున్నారు. వీరిలో బెస్ట్ క్రికెటర్లను ఇంటర్నేషనల్కు సెలెక్ట్ చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న జింబాబ్వే సిరీస్కు ఐపీఎల్ హెట్టర్లను ఎంపిక చేసి టెస్ట్ చేస్తున్నారు. అయితే వీరిలో ఒక ముగ్గురు క్రికెటర్లను కోహ్లీ, రోహిత్, జడేజాకు బెస్ట్ రీప్లేస్మెంట్ గా కనిపిస్తున్నారు. మొదటిగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ నంబర్ 3 పొజిషన్ లో సెట్ అవుతున్నాడు. ఇంటర్నేషనల్స్ లో విరాట్ కోహ్లీ ఆడే ఈ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సక్సెస్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మాదిరిగానే అతడు కెప్టెన్సీ స్కిల్స్ కూడా బాగుంటాయి. ఇంటర్నేషనల్ టీ20లో అతడు ఇప్పటికే 19 ఇన్నింగ్స్ ఆడాడు. వీటిలో 140 స్ట్రైక్ రేట్తో 500కు పైగా పరుగులు చేశాడు. గైక్వాడ్ స్లో బ్యాటర్, కానీ ఎప్పుడు దూకుడుగా ఆడాలో అతనికి బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే నిలకడగా పొట్టి ఫార్మాట్లో డిపెండబుల్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఎదుగుతున్నాడు. సిఎస్కే కెప్టెన్ గా ఉండటం అతనికి ప్లస్ పాయింట్. ఇవన్నీ చూస్తే రుతురాజ్ గైక్వాడ్ టీ20లో ఇండియా తరపున నంబర్ 3 పొజిషన్ లో కింగ్ కోహ్లీలా సక్సెస్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. నెక్స్ట్ మన అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున అదరగొట్టాడు. దీంతో సెలెక్టర్లు జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేశారు. అయితే ఫస్ట్ టీ20లో డక్ అవుట్ అయిన ఈ పంజాబ్ ఓపెనర్ ఆడిన రెండో టీ20లోనే సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. అభిషేక్ శర్మ హార్ట్ హిట్టింగ్ చూస్తే రోహిత్ శర్మ గుర్తొస్తున్నాడు. మొదట 6 ఓవర్ల పవర్ ప్లేలో రన్స్ ఎలా సాధించాలో అతనికి బాగా తెలుసు. ఈ విషయంలో అతడు హిట్ మ్యాన్ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్ల్లో ఏకంగా 204 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. ఈ లెక్కలో చూస్తే అతడు ఫ్యూచర్లో రోహిత్ శర్మకు బెస్ట్ రీప్లేస్మెంట్గా గుర్తింపు తెచ్చుకోవడం పక్కా అనిపిస్తుంది. భారత్కు ఆడిన లెజెండరీ స్పిన్ ఆల్రౌండర్లో రవీంద్ర జడేజా ఒకరిగా చెప్పుకోవచ్చు. 2009లో ఎంట్రీ ఇచ్చిన జడ్డు టీ20లో 15 ఏళ్ల పాటు ఆడాడు. అతడికి రీప్లేస్మెంట్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ పోటీల్లో ఉన్నారు. అక్షర్ గత 2 ఏళ్లుగా టీ20లో సత్తా చాటుతున్నాడు. అయితే వాషింగ్టన్ సుందర్ కూడా ఈ రేసులో ఉన్నాడు. జడేజా మిడిల్ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ టాప్ ఆర్డర్పై ఒత్తిడిని తగ్గించాడు. మిడిల్ ఆర్డర్లో బౌలింగ్ చేసి టీం విజయాల్లో భాగమయ్యాడు. అయితే జడ్డు అంత ఇంపాక్ట్ చూపించగలిగే ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ ఎదుగుతున్నాడు. ఇప్పటికే 45 ఇంటర్నేషనల్ టీ20లు ఆడిన ఈ తమిళనాడు క్రికెటర్ 7.6 ఎకానమీతో 37 వికెట్లు చేశాడు. ఈ ఎకానమీ జడేజా 7.13 కంటే కొంచెం తక్కువ. సుందర్ 128 స్ట్రైక్ రేట్తో 134 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే అతడు రవీంద్ర జడేజాకు బెస్ట్ రిప్లేస్మెంట్గా చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు యంగ్స్టర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.